గజాలకి వాడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? 2 కోట్లు 3 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. 1200 గజాల్లో 3 కోట్ల రూపాయలు ఆశిస్తే దాంట్లో కన్స్ట్రక్షన్ ఇంకొక 1.5 అవుతుంది కదా. 5 కోట్ల రూపాయలతో 1200 గజాల్లో ఖర్చు అయితే అద్దెంత ఎక్స్పెక్ట్ చేస్తాడు చెప్పండి? 5 కోట్లకి రూపాయి వడ్డీ వేస్తే 5 లక్షల రూపాయలు నెలకి రావాలని కోరుకుంటాడు కదా. 5 లక్షల రూపాయలు నెలకి రావాలని కోరుకుంటే అద్దెంత పడుతుంది? ఒక 50 ఫ్లాట్లు అనుకున్నాం. ఎంత అవుతుంది అప్పుడు? ఏ రేంజ్ లో సంపాదించాలి అంటే ఏ రేంజ్ లో అద్దెకి ఇవ్వాలి నీకు? ఎలా సాధ్యం? ఇప్పుడు హైదరాబాద్ లో నేను బంజారా హిల్స్ లాంటి ప్రధాన నగరంలో, ప్రధాన ప్రాంతంలోనే గౌరీ శంకర్ నగర్ అనే ఒక బస్తీలో 4,500 వేలకు అద్దెకి దిగా. నాకు ఆ ₹1,00,000 జీతము, కటింగులు పోను 67,000 రూపాయలు చేతికి వచ్చే రోజున నేను వెళ్ళి దిగింది అక్కడ. అది ఎందుకు? నా ఇంటి ఖర్చు ప్లస్ నా కిస్తీ కట్టాలి అక్కడ. అంటే ఇంటికి ఒక 30,000 పంపిస్తే 15,000 రూపాయలు నాకు కిస్తీ పడేది బ్యాంక్ అకౌంట్. ఇది ఇంటి లోన్ తీసుకున్నాను కాబట్టి. ఇది ఒక 30, అదొక 15, 45,000 పోతే నాకు అక్కడ ఇంకా మిగిలేటటువంటిది ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ కానీ. కాబట్టి నేను లెక్కేసుకోవాలి. అప్పుడు నేను 4,500 అద్దెకి దిగి ఒక ఏడాది తర్వాత, అదేది 2 గదుల ఇల్లు, అది బస్తీలు, ఏడాది తర్వాత అది ఎక్కువ అనిపించి ఆ పైన ఒకే ఒక్క రూమ్ ఉంది, ఓన్లీ సింగిల్ రూమ్. అది కూడా దాన్ని ఏమంటారు, ఆ రూమ్ లోపల వరకు ఇది చేశారు కానీ బయట